agriculture using AgriStack and artificial intelligence అనేది ఇప్పుడు మనకు ఒక వర్క్షాప్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది సార్. మేజర్గా దీనికి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నా కూడా జీడీపీలో ఓన్లీ 18% మాత్రమే మనకు కంట్రిబ్యూట్. క్వాలిటీ ఇన్పుట్స్ లేకపోవటము, క్రాప్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళ పండించిన ఉత్పత్తులకి మెయిన్గా వాళ్ళకి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల నష్టాల బాటలో నడుస్తున్నందువల్ల వీళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేస్తా మనకి ఒక సర్వీస్ అనేది అగ్రికల్చర్ డిజిటల్ మనకి అగ్రిస్టాక్ ఆర్కిటెక్చర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఈ అగ్రిస్టాక్ మనము లాస్ట్ ఇయర్లో మేలో మనం ఫార్మర్స్ రిజిస్ట్రీ స్టార్ట్ చేస్తాం సార్ మన ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో ఫస్ట్ ఐడెంటిఫై చేసిన ఫ్యామిలీస్ గాను మనము 1,70,000 చేయడం జరిగింది. ఈ ఫార్మర్స్ రిజిస్ట్రీ అనేది ఫస్ట్ డిజిటల్ ఐడెంటిటీ ఒక ఫార్మర్ కి, ఫార్మర్ రిజిస్ట్రీలో ఉన్న ఫార్మర్ డెమోగ్రఫిక్ ఫార్మర్ రిజిస్ట్రీ. తర్వాత రెండోది జియో రిఫర్డ్ విలేజ్ మ్యాప్స్. ఇది మన డిజిటల్ సర్వే ఇక్కడ చేస్తా ఉన్నారు సార్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. మనకి జియో రీసర్వే ఆఫ్ విలేజెస్ కింద ఇది జరుగుతూ ఉంది సార్ ఈ వర్క్. దీనికి కూడా శాటిలైట్ ఇమేజినరీ డ్రోన్స్, ఫీల్డ్ సెన్సార్స్, రియల్ టైం మానిటరింగ్ చేయడానికి, టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ చేయడానికి, అదేవిధంగా ప్రతి ఒక్క ఫార్మర్ కి సంబంధించిన ఎక్స్టెంట్ ఎంత వాల్యూ ఉంది ఓనర్షిప్ గురించి మనకి ఇవ్వడానికి ఈ జియో రిఫరెన్స్ విలేజ్ మ్యాప్స్ రిజిస్ట్రీ ఒకటి చేస్తా ఉన్నాం సార్. రెండోది థర్డ్ది క్రాప్ జోన్ రిజిస్ట్రీ, అంటే డిజిటల్ క్రాప్ సర్వే మన ఈ పంట నమోదు కార్యక్రమం ద్వారా జరుగుతుంది సార్. టోటల్ గా మనము ఈ 3 కార్యక్రమాలని అగ్రిస్టాక్ కింద తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ మూడింటిని కలుపుతా యూనిఫైడ్ ఫార్మర్ సర్వీస్ ఇంటర్ఫేస్ ద్వారా, అంటే మన ఈ అన్ని సర్వీసెస్ ఫార్మర్కి ఇవ్వడానికి గాను మనకి ఒక APIMS 2.0 అని చెప్పేసి మనకు ఒక కొత్త ఫార్మర్ సర్వీస్ ఇంటర్ఫేస్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఇది లాంచ్ చేశారు సార్. దీంట్లో మనకి అన్ని అగ్రికల్చర్ సర్వీసెస్ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది సార్. పొలం పిలుస్తుంది, పొలం పడి, M&E సర్వీసెస్, అదేవిధంగా వాల్యూ చైన్, మార్కెటింగ్, లైసెన్సెస్, NPSS యాప్ ఉన్నాం సార్. అదేవిధంగా M&E దాంట్లో కింద ప్రతి వారం మనకి ఎంత పంట పడుతుంది, మనకి ఈ APIMS 2.0 అనేది ఇప్పుడు జరుగుతుంది సార్. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తా మనకి మానిటర్ చేయడం ఒకటి, అండ్ పెస్ట్ అండ్ డిసీజెస్ డిటెక్షన్, అంటే ఈ NPSS యాప్ ద్వారా కూడా మనం ఇట్లా డయాగ్నోసిస్ చేసి ఫార్మర్స్ ని అలర్ట్స్ ఇవ్వడం అనేది ఒకటి. ఆ తర్వాత పర్సనల్ అడ్వైజరీస్, అంటే వాళ్ళ సాయిల్ టైప్, క్రాప్ హిస్టరీ, వెదర్ బట్టి అడ్వైజరీస్ అనేవి వాళ్ళకి రైతులకు వచ్చే విధంగా కూడా అలర్ట్స్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేయడం జరిగింది సార్ లెవెల్లో. అదేవిధంగా డివిజనల్ లెవెల్ ADS ఉన్నారు, మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు సార్. వీళ్ళందరి అంటే ఈ ఇంప్లిమెంటేషన్ లో ఏమేమి ఉన్నాయి వాళ్ళ ఫీడ్బ్యాక్ అండ్ అదేవిధంగా తమ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాల్సిందిగా దీని మీద ఈ వర్క్ షాప్ కండక్ట్ చేసి తీసుకోమని చెప్పడం జరిగింది సార్. సర్వే నెంబర్ ప్రకారం ఎంత ఏరియా ఉంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఈ డేటాని బ్యాంకర్స్ యూజ్ చేసుకుని ఇమీడియట్ గా వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి కానీ, తర్వాత వాళ్ళు ఈ పంట డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా ఈ పంట బుక్ చేయడం మూలంగా దాన్ని ఆ డేటాని వాళ్ళ ఇన్సూరెన్స్ కి, అంటే వాళ్ళు క్రాప్ వేసారా లేదా అనేది ఇన్సూరెన్స్ పోర్టల్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తీసుకుని వాళ్ళు ఒకవేళ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినా కూడా క్రాప్ చేయకపోతే బుకింగ్లో రాకపోతే వాళ్ళకి రాదు సార్. తర్వాత ఇప్పుడు ఎంత క్రాప్ వేశారు, ఏ క్రాప్ వేశారు అనేది సీజన్లో మనం డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా అంటే ప్రొక్యూర్మెంట్ చేయడానికి మనము వెల్ ఇన్ అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోవడానికి, సపోజ్ అంటే అన్ని క్రాప్స్ ప్యాడీ అంత వేశారు అంటే మనం డిజిటల్ క్రాప్ సర్వేలో డేట్ ఆఫ్ సోయింగ్ కూడా వేస్తాం సార్. ఆ డేటా అది ఫీల్డ్లో పెస్ట్ మీద కానీ డిసీజ్ మీద కానీ మనం అది బాగా డెవలప్ అవుతుంది, అంటే ఇట్ విల్ ఎక్స్ప్లోర్ లైక్ ఎనీథింగ్. సో దిస్ ఇస్ కాల్డ్ దట్ డిజిటల్ పబ్లిక్. ఫైనలీ అగ్రికల్చర్ బాగా చేసుకోవడానికి ఏ ఒక్క టెక్నాలజీ డెవలప్ చేస్తే బాగుంటుంది. దీస్ ఆర్ బిల్డింగ్ బ్లాక్. ఆధార్ ఎలా ఉన్నామో, ఫోన్ నంబరు, బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంటుందో అట్లానే అగ్రికల్చర్ ఫార్మర్ రిజిస్ట్రీ, రెండోది ఈ క్రాపింగ్. దిస్ ఇస్ బేస్. ఈ 2-3 బేస్ వచ్చినా కాబట్టి దీనిపైన ఇంకేం డెవలప్ చేయగలుగుతాం. మీరే అన్నారు ఇప్పుడు ఇది 2 ఉన్నా కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ క్యాన్ పుల్ ద డేటా and give crop loans అంటే ఇన్సూరెన్స్
ఆటోమేటిక్గా ఆన్లైన్గా వాళ్ళ మొబైల్కి వెళ్ళినట్టు ఇన్సూరెన్స్ పాలసీస్ అలా పంపించేయచ్చు. జస్ట్ ఒక మొబైల్లో క్లిక్ చేస్తే 2 రూపీస్ 3 రూపీస్ 10 రూపీస్కి ఈ మంత్కి లేదంటే 1 మంత్ 2 మంత్స్ అంటే సాషేస్ పాలసీస్ అంటారు. అంటే 1 ఇయర్ కూడా కావాల్సిన అవసరం లేదు, 3 నెలలకో 15 రోజులు కూడా ఇన్సూరెన్స్ చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ యూస్ కేస్. రెండోది బ్యాంక్ లోన్స్ ఇవ్వచ్చు దీన్ని వేస్ట్ చేసుకొని. సో మల్టిపుల్ అంటే ఆల్రెడీ ఫార్మర్ రిజిస్టర్ ఉంది, ఈ క్రాప్ ఉంది, మనకు వీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద అప్రాక్సిమేట్ ప్రొడ్యూస్. ఎందుకంటే యావరేజ్ ఈల్డ్ లాస్ట్ ఇయర్ ఉంటుంది, ఒక 10-15% డిఫరెన్స్లో నెక్స్ట్ ఇయర్ ఈల్డ్ వస్తుంది, మార్కెట్ ఇంటెలిజెన్స్ వస్తుంది. వీ కెన్ ప్లాన్ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్. సో ఇదన్నీ కూడా అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు ఈ యొక్క వర్క్షాప్లో మీరందరూ మీ ఫీడ్బ్యాక్ ఫీల్డ్లో వర్క్ చేసిన కాబట్టి ఫీడ్బ్యాక్ ఏం కావాలంటే ఎటువంటి టూల్స్ దీని మీద డెవలప్ చేస్తే ఇంకా దీన్ని పైకి తీసుకురావాలి. ఇప్పుడు యూపీఐ ఉంది, కొత్త యూస్ కేసెస్ ఏం చేయగలుగుతాం, ఏ విధంగా అగ్రికల్చర్ ప్రొడక్టివ్ని పెంచుకోగలుగుతాము, మీకు ఉన్న సమస్యల్ని ఈ టెక్నాలజీ వాడుకొని ఏ విధంగా డెవలప్ చేసేసుకుంటే ఏ విధంగా ఆ సమస్యల్ని సాల్వ్ చేయగలుగుతాం. సో దాట్ ఈస్ వాట్ గవర్నమెంట్ ఈస్ లుకింగ్ అట్. మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఆ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని టూల్స్ డెవలప్ చేయడం జరుగుతాయి. ఆ టూల్స్ మళ్ళీ మన ఫీల్డ్లో వాడుకుంటే కొన్ని సక్సెస్. అప్పుడు చెప్పినది కొద్దిగా బేసిక్గా అర్థమై ఉంటుంది అనుకున్నాం. సో ఒక్కొక్కరిది ఫీడ్బ్యాక్ అంటే ఏం చేస్తే సార్ దీంట్లో ఏంటంటే సార్ ఇప్పుడు ప్రతి విలేజ్ లెవెల్లో ఫార్మర్స్ కొంచెం ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు సార్. మ్యాక్సిమం ఒక 30% కూడా 10% చదువుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్స్ కూడా వాడుతున్నారు సార్. మనకు ఏంటంటే ఈ ఇంటర్ఫేస్ని ఇస్తున్నారు. ఇది యాక్చువల్గా వాట్సాప్ ఒక కామన్ మొబైల్ నెంబర్ ఉంటుంది, దాంతో అతను హాయ్ అని జస్ట్ మెసేజ్ ఇచ్చేసి అతను కనెక్ట్ అయితే ఇవి పుష్ అవుతాయి. అయితే అతనికి సర్వీసెస్ అన్ని దాంట్లో అతనికి ఏ సర్వీస్ కావాలనేది దాంట్లో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కొంతవరకు పోతే అట్లా ఫార్మర్ కొంతవరకు ఇంట్లో డైరెక్ట్గా ఒక ఫీల్డ్లోకి వెళ్ళి ఏదైనా డిసీజ్ ఉంటే ఎమ్మడే అతను ఫోటో క్యాప్చర్ చేసి ఇమీడియట్గా అతను అడిగి చెప్పేట్టు ఉంటుంది సార్.